హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో ఈ రోజు కురినటువంటి వర్షాలు, కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం అత్యధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, మధ్యాంధ్ర జిల్లాల్లో ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జూన్ 1-2 తేదీల్లో మోస్తరు వర్షాలు, అదేవిధంగా రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కదిరి, అదేవిధంగా మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురుస్తుంది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించి పూర్తి స్థాయిలో వర్షాలు నమోదు కావడానికి 6 రోజుల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే, మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 4 రోజుల్లో. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.